హాయ్ ఎవ్రీవన్. కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని కూడా ఒక సబ్జెక్ట్గా భావించి చదివిన వారే విజేతగా నిలుస్తారు. కరెంట్ అఫైర్స్ ఈజ్ ద గేమ్ చేంజర్ అండ్ కింగ్ మేకర్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త జనాభా విధానం ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తండ్రులకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు? ఏ కేవలం పంచాయతీ ఎన్నికలు, బి మున్సిపల్ ఎన్నికలు, సి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు, డి కేవలం సహకార ఎన్నికలు. ఆన్సర్ ఈజ్ సి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు. గతంలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఉండేవారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిబంధనను తొలగించి జనాభా పెరుగుదలను ప్రోత్సహించేలా చట్ట సవరణ చేశారు. నెక్స్ట్ వన్, 2026-27 కేంద్ర బడ్జెట్లో మత్స్య సంపద యోజన కింద ఎన్ని కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రకటించారు? ఏ 3, బి 5, సి 8, డి 10. ఆన్సర్ ఈజ్ బి 5. బ్లూ ఎకానమీని ప్రోత్సహించడానికి 5 ప్రధాన ఫిషింగ్ హార్బర్లను మత్స్య సంపద యోజన కింద అభివృద్ధి చేయనున్నారు. నెక్స్ట్ వన్, ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2026 ఆతిథ్య దేశాలు ఏవి? ఏ భారత్ మరియు పాకిస్తాన్, బి భారత్ మరియు శ్రీలంక, సి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, డి వెస్టిండీస్ మరియు అమెరికా. ఆన్సర్ ఈజ్ బి ఇండియా మరియు శ్రీలంక. 2026 T20 ప్రపంచ కప్కు భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన జీ స్పైడర్ రోబోట్ ప్రత్యేకత ఏమిటి? ఇది యుద్ధ ట్యాంకులను నాశనం చేస్తుంది, బి ఇది డ్రైనేజీలు మరియు కాలువలను శుభ్రం చేస్తుంది, సి ఇది అంగారక గ్రహంపైకి వెళ్తుంది, డి ఇది కోవిడ్ కొత్త వేరియంట్లను గుర్తిస్తుంది. ఆన్సర్ ఈజ్ బి ఇది డ్రైనేజీలు మరియు కాలువలను శుభ్రం చేస్తుంది. కేరళలో డ్రైనేజీ క్లీనింగ్ కోసం ఏఐ ఆధారిత ఈ స్పైడర్ రోబోను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ మార్చ్ 1, బి మార్చ్ 3, సి మార్చ్ 5, డి మార్చ్ 8. ఆన్సర్ ఈజ్ బి మార్చి 3. ప్రతి సంవత్సరం మార్చి 3న వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఏ గుజరాత్, బి హర్యానా, సి ఆంధ్రప్రదేశ్, డి మహారాష్ట్ర. ఆన్సర్ ఈజ్ బి హర్యానా. హర్యానాలోని హిసార్లో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను స్థాపించారు. నెక్స్ట్ వన్, వాతావరణ అంచనాలను మరింత ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం ఇస్రో ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఏమిటి? ఏ గగన్ 3, బి మౌసమ్, సి ఇన్సాట్ 3DS, డి భాస్కర. ఆన్సర్ ఈజ్ సి ఇన్సాట్ 3DS. వాతావరణ మార్పులు, తుఫానుల గమనాన్ని అత్యంత ఖచ్చితత్వంతో పసిగట్టడానికి ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. నెక్స్ట్ వన్, సాహిత్య మరియు సామాజిక రంగాల్లో విశేష కృషికి గాను ఎరస్మస్ ప్రైజ్ 2026 విజేతగా ఎవరు నిలిచారు? ఏ అరుంధతి రాయ్, బి అమితావ్ ఘోష్, సి సల్మాన్ రష్దీ, డి శశి థరూర్. ఆన్సర్ ఈజ్
బి అమితావ్ ఘోష్. ప్రముఖ భారతీయ రచయిత అమితావ్ ఘోష్ వాతావరణ మార్పుల సంక్షోభంపై ఆయన రాసిన సాహిత్యం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, భారతదేశపు ప్రతిష్టాత్మక డొమెస్టిక్ ఫుట్బాల్ టోర్నమెంట్ సంతోష్ ట్రోఫీ 2026 విజేత ఎవరు? ఏ గోవా, బి సర్వీసెస్, సి కేరళ, డి తెలంగాణ. ఆన్సర్ ఈజ్ బి సర్వీసెస్. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గోవాను ఓడించి సర్వీసెస్ జట్టు సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ నమూనాను ఏ దేశంలోని నదుల ఆధారంగా రూపొందిస్తున్నారు? ఏ అమెరికా, బి బ్రిటన్, సి కొరియా, డి జర్మనీ. ఆన్సర్ సి కొరియా. దక్షిణ కొరియా రాజధాని సోల్లో ఉన్న చియోంగు-గే-చియోన్ నది తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును ఎంతగా నిర్ణయించింది? ఏ 6.25%, బి 6.50%, సి 6.75%, డి 7%. ఆన్సర్ ఈజ్ బి 6.50%. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి ఆర్బీఐ వరుసగా కొన్ని త్రైమాసికాలుగా రెపో రేటును 6.50 వద్దే స్థిరంగా కొనసాగిస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన ద గోల్డెన్ రోడ్ హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఏ విక్రమ్ సేథ్, బి విలియం డాల్రింపుల్, సి జైరామ్ రమేష్, డి రఘురామ్ రాజన్. ఆన్సర్ ఈజ్ బి విలియం డాల్రింపుల్. ప్రాచీన భారతదేశం యొక్క విజ్ఞానం, గణితం మరియు మతం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించాయో వివరిస్తూ విలియం డాల్రింపుల్ ఈ పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళం ఐఏఎఫ్ తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి నిర్వహించిన వాయుశక్తి 2026 విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఏ విశాఖపట్నం, బి పోఖ్రాన్, సి బెంగళూరు, డి పూణే. ఆన్సర్ ఈస్ బి పోఖ్రాన్, రాజస్థాన్. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో స్వదేశీ నిర్మిత తేజస్, ప్రచండ్ వంటి యుద్ధ విమానాలతో భారత వైమానిక దళం భారీ విన్యాసాలు నిర్వహించింది. నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారత పాస్పోర్ట్ ఎన్నవ స్థానంలో ఉంది? ఏ 80వ స్థానం, బి 82వ స్థానం, సి 85వ స్థానం, డి 90వ స్థానం. ఆన్సర్ ఈజ్ బి 82వ స్థానం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకు ద్వారా భారత పౌరులు 60కి పైగా దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. నెక్స్ట్ వన్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇటీవల ఏ గ్రహంపై ఒకప్పుడు ప్రవహించిన భారీ నది ఆనవాళ్లను కనుగొంది? ఏ శుక్రుడు, బి అంగారకుడు, సి శని, డి బుధుడు. ఆన్సర్ ఈస్ బి అంగారకుడు. అంగారక గ్రహంపై ఉన్న జెజరో క్రేటర్ ప్రాంతంలో ఒకప్పుడు భారీ నది ప్రవహించిందని పర్సెవరెన్స్ రోవర్ పంపిన చిత్రాల ద్వారా నాసా ధృవీకరించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణ్ ఏపీ పోర్టల్ను దేనికోసం ప్రారంభించింది? ఏ రైతులకు విత్తనాల పంపిణీ, బి నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధిని అందించడానికి, సి గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించడానికి, డి పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కోసం. ఆన్సర్ ఈజ్ బి నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిపుణ్ ఏపీ అనే పోర్టల్ను ప్రారంభించింది.
యువతలో నైపుణ్యాలను పెంపొందించి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు వారిని తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ఈ పోర్టల్ను ప్రారంభించింది. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటీవల పులుల రాష్ట్రం టైగర్ స్టేట్గా తన హోదాను నిలబెట్టుకుంది? కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఆన్సర్ ఈజ్ సి, మధ్యప్రదేశ్. తాజా గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో పులులు 785+ పులులు ఉన్నందున దానికి టైగర్ స్టేట్ అనే పేరు స్థిరపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం ఎంత ధరకు అందిస్తున్నారు? ఏ ₹2, బి ₹5, సి ₹10, డి ₹15. ఆన్సర్ ఈజ్ బి ₹5. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ₹5కే అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభించింది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ నగరంలో భారతదేశపు అతిపెద్ద ఏఐసిటి నిర్మాణానికి పునాది పడింది? ఏ వరంగల్, బి నిజామాబాద్, సి హైదరాబాద్, డి ఖమ్మం. ఆన్సర్ ఈజ్ సి, హైదరాబాద్ ముచ్చర్ల. హైదరాబాద్ శివార్లలోని ముచ్చర్ల ప్రాంతంలో 4వ నగరం ఫోర్త్ సిటీ పేరుతో ప్రపంచ స్థాయి ఏఐసిటిని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం ప్రపంచంలోని మొదటిసారిగా ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించింది? ఏ చైనా, బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సి అమెరికా, డి సింగపూర్. ఆన్సర్ ఈజ్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, భారత నూతన ముఖ్య ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరు కొనసాగుతున్నారు? ఏ వి అనంత నాగేశ్వరన్, బి అరవింద్ సుబ్రమణియన్, సి రఘురామ్ రాజన్, డి నిర్మలా సీతారామన్. ఆన్సర్ ఈజ్ ఏ వి అనంత నాగేశ్వరన్. భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే తయారీలో కీలక పాత్ర పోషించే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా వి అనంత నాగేశ్వరన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సస్ నైపుణ్య గణన చేపట్టిన మొదటి నియోజకవర్గం ఏది? ఏ మంగళగిరి, బి కుప్పం, సి పులివెందుల, డి విశాఖపట్నం. ఆన్సర్ ఈజ్ ఏ మంగళగిరి. దేశంలోనే మొదటిసారిగా ఇంటింటికి వెళ్ళి యువత నైపుణ్యాలను లెక్కించే స్కిల్ సెన్సస్ పైలట్ ప్రాజెక్ట్ను మంగళగిరిలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, మిషన్ దివ్యాస్త్ర దేనికి సంబంధించింది? ఏ అగ్నిపై క్షిపణి ప్రయోగం, బి సూర్యుడిపై పరిశోధన, సి సముద్రయానం, డి సైబర్ సెక్యూరిటీ. ఆన్సర్ ఈజ్ ఏ అగ్ని-5 క్షిపణి ప్రయోగం. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV టెక్నాలజీతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించడాన్ని మిషన్ దివ్యాస్త్ర అంటారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కృష్ణా గోదావరి బేసిన్లో చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్న సంస్థ ఏది? ఏ రిలయన్స్, బి ONGC, సి గెయిల్, డి ఇండియన్ ఆయిల్. ఆన్సర్ ఈజ్ బి ONGC. ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్ నుంచి డీప్ వాటర్ ప్రాజెక్టు ద్వారా ONGC చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, 2026 మార్చిలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో కొత్తగా చేరిన 100వ దేశం ఏది? ఏ పరాగ్వే, బి హంగేరీ, సి స్పెయిన్, డి పనామా. ఆన్సర్ ఈజ్ ఏ పరాగ్వే. సౌరశక్తి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో భారత్ ప్రారంభించిన ISAలో పరాగ్వే ఇటీవల 100వ పూర్తి స్థాయి సభ్య దేశంగా చేరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.